ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటే అమెరికాలో కొలాప్స్ అయిందని చెప్పేసి అంటున్నారు. అసలు అమెరికాలో హౌసింగ్ మార్కెట్ ఏం చెప్తుంది? ఎందుకు రియల్ ఎస్టేట్ అక్కడ కొలాప్స్ అవుతుంది అంటే రీజన్స్ ఏంటంటారు? రియల్ ఎస్టేట్ అనేది మనకి ఇండియాలో 2008లో బబుల్ బర్స్ట్ అంటాం. అంటే మొత్తం వరల్డ్ మొత్తం యుఎస్ మొత్తం రెసిషన్, యుఎస్లో రెసిషన్ అంటే ఎకానమీ మొత్తం రెసిషన్. అప్పుడు బబుల్ బర్స్ట్ చాలా వరకు ఇబ్బంది పడ్డారు. అదే కండిషన్ అమెరికాలో రాబోతుంది. ఎందుకంటే ట్రంప్ గారు తీసుకున్న చర్యలు ఒక రీజన్ అయితే, రెండో రీజన్ ఫెడరల్ బ్యాంక్స్, ఫెడరల్ రిజర్వ్స్ ఏమన్నా ఇంట్రెస్ట్ రేట్ని ఏమంటారు పెంచారు. ఇంట్రెస్ట్ రేట్ పెంచితే లోన్లు కాస్ట్లీ అయిపోతాయి. హౌసింగ్ లోన్ కాస్ట్లీ అవుతుంది. కాస్ట్లీ అయితే కొన్ని వాళ్ళు తగ్గిపోతారు. ఒకప్పుడు ఉన్నదానికి ఇప్పటికి పెంచడం వల్ల బయర్స్ ఏదైతే లోన్ తీసుకుంటారో హౌసింగ్ లోన్, ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, ఈఎంఐ రేట్ పెరిగిపోయి, ఈఎంఐ తాలూకా ఇన్స్టాల్మెంట్ కాస్ట్ పెరిగిపోతుంది. దాదాపు అమెరికాలో ఆస్టిన్ మెయిన్ ఎఫెక్ట్ అయింది. అలాగే ఆస్టిన్ తో పాటు టెక్సాస్, కాలిఫోర్నియా ఒక 22 నగరాలు, నాష్విల్, ఫినిక్స్, అట్లాంటా ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి. సో దీంట్లో ఏంటంటే 22 రాష్ట్రాల్లో 27% దాకా రేట్లు తగ్గాయి అనేది ఒక ఇన్ఫర్మేషన్. అయితే ఎందుకు తగ్గాయి అనేది, ఒకటి ఇంట్రెస్ట్ రేట్స్, ట్రంప్ తాలూకా నిర్ణయాలు, టాక్సేషన్, తారీఫు, యుద్ధాలు, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది షో. సో ఇప్పుడు ఏమైంది, ప్రొడక్షన్ వైజ్ చూసుకుంటే లాస్ట్ 1 yearలో 20% ప్రొడక్షన్ పెంచారు. అంటే కెపాసిటీ, ఇల్లులు కట్టడం కానీ ఇవన్నీ కట్టడం కూడా పెరిగినాయి. అండ్ ఆక్యుపెన్సీ తగ్గింది. ఆక్యుపెంట్ కొనుగోలుదారులు ఎక్కువ. ఇప్పుడు రెంటల్ అంటే టెనెంట్స్ తగ్గారు, ఇట్లా కొనేవాళ్ళు తగ్గారు. అప్పుడు ఏమవుతుంది, మనం గోల్డ్లో మాట్లాడుకుంటూ చెప్పాం, వెన్ దెర్ ఈస్ హై డిమాండ్ అండ్ సప్లై ఈజ్ లో, రేట్ పెరుగుతుంది. వెన్ సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్, రేట్ తగ్గుతుంది. ఇక్కడ కూడా అదే పరిణామం. సో మీరు ఏమైందంటే ఈ ప్రొడక్షన్ కెపాసిటీ ఆపుకుంటా ప్రొడక్షన్ చేస్తున్నారు. కొన్ని వేల లక్షల యూనిట్లు పెరుగున్నాయి. కొనేవాడు ఆక్యుపై చేసేవాడు లేడు, టెనెంట్. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఆ రెంట్ కూడా ఏం చేశారంటే అమెరికాలో ఒక 10 వారాలు ఫ్రీగా ఉండమంటున్నారు. ఫ్రీగా ఇచ్చేస్తారు. అంటే ఇది ఎక్కడ కూడా మనకి ఇండియాలో ఇప్పుడు జరిగిన దాఖలాలు లేవు, జరగవు. కానీ అక్కడ అంటే ఇప్పుడు ఎట్లా అంటే మధ్యలో కో లివింగ్ లేదా డేటింగ్ లేదా అండర్స్టాండింగ్ అని ఒక పీరియడ్ పెట్టుకున్నారు. వెంకటేష్ గారి సినిమాలో 1 year నాతో ట్రావెల్ చేయడం మంచి, అట్లా 10 వారాలు మా ఇంట్లో ఉండి మీరు చూడండి, బాగుంటే ఉండండి లేదా లేదా, ఫ్రీగా 10 వారాలు అంటే ఆల్మోస్ట్ 2.5 months. ఇది పరిణామం. సో ఇదేమవుతుందంటే స్కేర్సిటీ తగ్గిపోయి, డిమాండ్ తగ్గిపోయి, అవైలబిలిటీ ఎక్కువైపోయి. సో దీని వైఖరి ఇప్పుడు ఎలా మాట్లాడితే ఇంట్రెస్ట్ రేట్లు మళ్ళీ తగ్గిస్తే పెరిగే సూచనలు ఉన్నాయి. దాదాపు December 26 వరకు ఇదే కొనసాగుతుంది అనేది ఒక రూమర్స్ కానీ ఒపీనియన్ కానీ మార్కెట్లో ఫీలర్స్ ఉన్నాయి. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, మెయిన్ లీడర్స్, పొలిటికల్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా మారాల్సిన అవసరం ఉంది. కంట్రోల్, బిల్డర్స్ కూడా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆలోచించారు. మన డిమాండ్ అంతా, మనకి ప్రొడక్షన్ కట్టేదంతా. మనం ఇప్పుడు హైదరాబాద్లో ఒకప్పుడు చూసుకుంటే 1 lakh ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి, ఆక్యుపై లేకుండా. బిల్డర్స్ పెట్టేప్పుడు ఇక్కడ ఏమవుతుంది, దీనివల్ల బిల్డర్స్ అనేవాడు రేట్ డిమాండ్ చేయలేడు, మార్జిన్స్ పోయి బ్రేక్ ఈవెన్, నో ప్రాఫిట్ నో లాస్ అంటారు, బ్రేక్ ఈవెన్ అండి. ఆ లెవెల్కి వచ్చినా ఇంకా డిమాండ్ పెరగట్లేదు. ఇప్పుడు ఏమంటే కాంప్రమైజ్ అవుతున్నారు. బిల్డర్కి కావాల్సినంత లాభాలు లేకుండా తక్కువకి కాంప్రమైజ్ అయ్యి అమ్ముతాం. మన హైదరాబాద్లో కూడా ఎక్కడో చూశాను, మనం ఒక 1 year బ్యాక్ కొంతమంది బిల్డర్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే కొనేవాళ్ళు లేక, ఓవర్ హెడ్స్ పెరిగిపోయి, ఖర్చులు పెరిగిపోయి, ఇబ్బంది పడి, అంటే ఆఫీస్ మెయింటైన్ చేయలేక, అప్పులు తీర్చలేక, వడ్డీ కట్టలేక, అటు ప్రొడక్షన్ చేయలేక, వెండర్స్ని కంట్రోల్ చేయలేక, అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ సూసైడ్. అమెరికా ఆ స్టేజ్ రాలేదు, కానీ ఆ స్టేజ్ వచ్చే దాఖలాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొనేవాళ్ళు లేకపోతే, ఇప్పుడు నువ్వు దుకాణం పెట్టుకొని ఏం చెప్పి మీరు ఛానల్ ఓపెన్ చేసుకున్నాం, అలాంటి గెస్టులు లేకపోతే మీరు ఎంత తోపైనా ఛానల్ మూసుకోవాల్సిందే, అంతే కదా. అక్కడ కూడా కొనేవాళ్ళు లేడు కాబట్టి ఈ పరిస్థితులు వస్తున్నాయి. ఇది కొద్ది టైం పడుతుంది. ట్రంప్ గారు ఇప్పుడు మంచి నిర్ణయం, మన యూరోపియన్ కంట్రీస్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అయితే ఇప్పుడు ట్యాక్స్ అనేది బాగా తగ్గించారు. మనం అయితే 0 చేస్తూ ఉంటాం, ఆడ 50%, 18% ఒకేసారి తగ్గాడు. సో అది ఒక బూస్టర్ అనుకోవచ్చు. అట్లాంటి నిర్ణయాలు చాలా తీసుకోవాలి. ఎందుకంటే రా మెటీరియల్ కాస్ట్ పెరిగితే అవుట్పుట్ కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు సెల్లర్ కాస్ట్ ఎందుకు పెరుగుతుంది, మెటల్ కాస్ట్ పెరిగిపోతుంది, యూసేజ్ పెరుగుతుంది, హై కన్జంప్షన్.
ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేస్తున్నారు. బ్యాటరీ వెహికల్స్, సోలార్ ప్యానెల్స్, సెమీ కండక్టర్స్ అని మనం మాట్లాడుకున్నాం. సో అదే సేమ్ ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్లో కూడా ఉంటుంది. సో రెసిషన్ వస్తుంది అంటున్నారు, వస్తుందా లేదని ఇంకా వెయిట్ అండ్ సీ. ఇంకో 10 నెలల నుండి 1 ఇయర్లో రెసిషన్ వస్తే అమెరికాలో బబుల్ బరస్ట్ అయిందంటే మనకు కూడా వర్తిస్తుంది. నేను చెప్పాను, ట్రంప్ గారు తుమ్మితే మోడీ గారు తుమ్మాలి, మోడీ గారు తుమ్మితే రేవంత్ రెడ్డి గారు తుమ్మాలి. ఇవాళ తుమ్ముతాడో లేదు ఎలక్షన్లోనే మనకి. అంటే అక్కడ రియల్ ఎస్టేట్ కొలాప్స్ అవుతుంది కదా సార్, ఆ ఇంపాక్ట్ మనకు కూడా ఉంటుందా? ఇప్పుడు తీగలాగితే డొంక కదా అని ఒక్క దగ్గర డెసిషన్ అయితే ఆ డెసిషన్ బైపాస్ అవుతూ ఉంటుంది. అంటే అంత సీరియస్గా అంతే అవుతుందంటే కొంత ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది, ఫుల్ ఇంపాక్ట్ కనిపిస్తుంది లేదని. ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్ పడితే మన దగ్గర కూడా ఇంట్రెస్ట్ రేట్లు మారే అవకాశాలు ఉన్నాయి. సో మనకి మేము 10-15 years బ్యాక్ లోన్ తీసుకున్నప్పుడు 12% ఉండేది హోమ్ లోన్, 11 to 12. ఇప్పుడు మనకి 7.5-8.లో ఉంది, అంటే 4%. అప్పుడు చాలా మంది ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిందో కొనుగోలుదారులు ఎక్కువయ్యారు. సో ఓవరాల్గా చూస్తే హౌసింగ్ పడిపోవడం అంటే దాని ఇంపాక్ట్ మిగతా ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరిగింది అనుకో ఇండియాలో, కూరగాయల రేట్లు పెరుగుతాయి తెలుసా? ఎందుకు? ట్రావెల్ చేయాలి, ఎక్కడో ఇంపోర్ట్ చేస్తారు, ఏదో రాష్ట్రం నుండి తెస్తారు. బట్ లారీ ఛార్జీలు పెడితే ఆ కాస్ట్ ఎవరు భరిస్తారు? పబ్లిక్ మీద వేస్తారు. ఎప్పుడు అమ్మేవాడు భరించడు, కొనేవాడే భరిస్తాడు. అట్లా అక్కడ కూడా బ్యాంక్ రేట్లు తగ్గితే కనుక వర్క్ చేస్తున్న దాని మీద ఆల్రెడీ ఆ ఫెడరల్ రిజర్వ్ అధ్యక్షుడు కూడా మార్చేసి కొత్త డిక్లేర్ చేశారు. లాస్ట్ టైం మనం చూసాం, మే జూన్ నుండి కొత్తవాడు వస్తాడు, పాతవాడి మీద ఒత్తిడి ఉంది, టర్మ్స్ కుదరట్లేదు. ఆయన నుంచి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిమంటాడు, వీళ్ళ నుంచి మార్కెట్కి అనుకూలంగా ఉండాలంటారు. సో ఈ లొల్లిలో డిస్కషన్ అనేది కొద్దిగా డిస్టర్బ్ అయింది. సో ఓవరాల్గా మనం వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ట్రంప్ తీసుకునే నిర్ణయాలే ఇదంతా ప్రభావం అనుకోవచ్చు అంటారు. వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్, ఎందుకంటే కంట్రీని నడిపేవాడు ఆయన. అమెరికా బిగ్ ఎకానమిక్ కండిషన్, అమెరికాకు ఉన్న ఎకానమీకి ఎవరికి లేదు. కాకపోతే ఈ ట్యాక్స్లు, తారీఫ్లు, బయలెటరల్ రిలేషన్స్, కంట్రీ టు కంట్రీ రిలేషన్స్ కొద్దిగా మారితే కొద్దిగా ఇప్పుడు మనం అంటున్నాం కార్లు తగ్గుతాయి, బ్యాటరీలు తగ్గుతాయి, ల్యాప్టాప్లు తగ్గుతాయి, మొబైల్ తగ్గుతాయి అంటున్నాం. అంటే 50% బదులు 18 అంటే 32% అది పాస్ ఆన్ అవుతుందని అర్థం. సో అది పాస్ ఆన్ చేస్తారా లేదా డిఫరెంట్ క్వశ్చన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.